వెల్కమ్ బ్యాక్. తెల్లనివన్నీ పాలు కాదు, తెల్లగా కనిపించేది పెరుగు కూడా కాదు. హోటల్లో గడ్డ పెరుగు కనిపించేసరికి అది స్వచ్ఛమైన పెరుగే అనుకుని మీరు లొట్టలేసుకుని తినేస్తున్నారా? అస్సలు కాదు, పక్కా కల్తీ పెరుగది. అవునా, పెరుగు కూడా కల్తీ చేస్తారా అని షాక్ అవ్వకండి. అసలు పెరుగు ఎలా కల్తీ అవుతుందో మీరే చూడండి ఒకసారి. పెరుగుతో చివరి ముద్ద తింటేనే భోజనం చేసినట్లని మీరు బాగా నమ్ముతారా? భోజనంలో పెరుగు లేకపోతే అసలు తిన్నట్టే ఉండదని మీరు అనుకుంటున్నారా? అలాగని ఏ పెరుగు కనిపిస్తే ఆ పెరుగు తినేయకండి, అందులో చాలా కల్తీ జరుగుతోంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఏ హోటల్లోనైనా పెరుగు తింటే అంత రుచి లేదని మీకు అనిపించిందా? అయితే అది ఖచ్చితంగా కల్తీ పెరిగే, మీ ఆరోగ్యానికి ముప్పు తెచ్చే పెరిగే. అసలు పెరుగు ఎన్ని రకాలుగా కల్తీ అవుతుందో తెలిస్తే మీరు హోటల్లో పెరుగు ముట్టాలంటేనే భయపడిపోతారు. ఇన్నాళ్లు పెరుగు అనుకుని ఏం తిన్నారో తెలుసుకుంటే వామ్మో అనేస్తారు. పెరుగును కల్తీ చేసేందుకు చాలా తెలివితేటలు చూపిస్తున్నారు హోటల్లో కేటుగాళ్లు. మామూలుగా 1 కేజీ పెరుగు కావాలంటే 1.5 లీటర్ల పాలు కావాలి. వాటిని వేడి చేసి తోడు వేస్తే కేజీ పెరుగు తయారవుతుంది. కానీ వ్యాపారులకు పాలు అవసరం లేదు. 10 కేజీల పెరుగు తయారు చేయాలంటే కేజీ పాల పౌడర్ ఉంటే చాలు. కేజీ పాల పౌడర్లో 12 లీటర్ల నీళ్లు కలుపుతారు. దాంతో 12 లీటర్ల పాలు క్షణాల్లో తయారవుతాయి. ఈ పాలను కొద్దిగా వేడి చేసి కొంచెం పెరుగును కలుపుతారు. ఆ తర్వాత చిన్న చిన్న కప్పుల్లో పోసి ఫ్రిడ్జ్ లో పెడతారు. ఓ 3 గంటలు వెయిట్ చేస్తే చాలు, తెల్లటి గడ్డ పెరుగు రెడీ. ఇంత తతంగం జరుగుతుంది కాబట్టి హోటల్లో పెరుగు చాలా తాజాగా కనిపిస్తుంది. ఈ రకమైన దగ అన్ని హోటళ్లలో జరిగేదే, కానీ మీరు కనిపెట్టలేకపోతున్నారు అంతే. ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చేసరికి చల్లటి గడ్డ పెరుగు అనుకుని లొట్టలేసుకుని తినేస్తారు. పెద్ద పెద్ద హోటళ్లలో ఇలాగే జరుగుతోంది మోసమంతా. మరి చిన్న హోటళ్లలో ఏం చేస్తున్నారో తెలుసా? అక్కడ పెద్ద ఎత్తునే జరుగుతోంది కల్తీ. ముందుగా పాలల్లో నీళ్లు బాగా కలిపి నీళ్లు పాలు చేసేస్తారు. 1 కేజీ మైదా పిండిని అందులో కలుపుతారు. దానికి కొద్దిగా పెరుగును మిక్స్ చేస్తారు. అలా తయారైన కల్తీ పెరుగును ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే గడ్డ పెరుగులా మారిపోతుంది. మీరదే ఫ్రెష్ పెరుగు అనుకుని లాగించేస్తున్నారు. ఇలా కల్తీ చేయడం వల్ల హోటల్ వ్యాపారులకు రోజు వేలల్లో ఆదా అవుతోంది. కానీ మీరే రోగాల పాలవుతున్నారు. పాల పౌడర్ తోనూ మైదా పిండితోనూ చేసిన పెరుగునే స్వచ్ఛమైంది అనుకుని లాగించేస్తున్నారు. ఈ పెరుగు తినడం వల్ల మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందకుండా పోతున్నాయి. మానవ శరీరానికి ఉపయోగపడే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా హోటల్ పెరుగులో తక్కువగా ఉంటుంది. బియ్యం పిండి కలిపిన పాలతోనూ పెరుగు చేస్తున్నారు. లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా పాలను పెరుగుగా మారుస్తుంది గాని పిండిని కాదు. పిండిపై ఈస్ట్ బ్యాక్టీరియా ప్రభావంతో పెరుగు దుర్వాసన వస్తుంది. ఈ చెడు బ్యాక్టీరియా ఎక్కువగా రోగాలకు కారణమవుతుంది. జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు వస్తాయి. విరేచనాలు, అల్సర్, అసిడిటీ, అజీర్తి లాంటి సమస్యలకు కారణమవుతుంది కల్తీ పెరుగు. రెగ్యులర్ గా హోటల్ పెరుగు తిన్నారంటే జీర్ణక్రియ దెబ్బతినే ప్రమాదం ఉంది. పెరుగు చాలా గట్టిగా ఉంటుంది. ఈవెన్ సమ్మర్లో కూడా పెరుగు చాలా గట్టిగా రావాలంటే కొంచెం మనం ఫ్రిడ్జ్లో కానీ అవన్నీ పెట్టి చాలా మెయింటైన్ చేయాలి. అయినా కూడా ఇంత హాట్ సమ్మర్లో కూడా కొన్ని చోట్ల పెరుగు చాలా గట్టిగా ఉంటుంది. ఇటువంటివి ఏంటంటే ఎదర్ పాలలో కల్తీ వల్ల కానీ, లేకపోతే పెరుగు తయారు చేయడంలో వచ్చే మెథడ్లో కొంచెం కల్తీ వల్ల కానీ ఇట్లా గట్టిగా ఉంటుంది. దీనివల్ల మనకు న్యాచురల్గా పెరుగు తింటే ప్రోబయోటిక్స్ అంటాము, అంటే గుడ్ బ్యాక్టీరియా. ఆ గుడ్ బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ అనేది చాలా మంచిది ఇంటెస్టైన్కి సంబంధించి. ఈ లాక్టోబాసిల్లస్ అనేది తక్కువ అయిపోయి ఆ పెరుగు తొందరగా పాడైపోతుంది. కూడా పాడైపోవడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా కూడా మనకి శరీరంలోకి చేరుతుంది. బ్యాడ్ బ్యాక్టీరియా చేరటం వల్ల మళ్ళీ ఇంటెస్టైన్కి సంబంధించిన ఎస్పెషల్లీ డయేరియాస్ అటువంటివి, కడుపు ఉబ్బటాలు, కడుపులో నొప్పి రావటాలు అటువంటివన్నీ జరుగుతాయి. మరి స్వచ్ఛమైన పాలతో చేసిన పెరుగును, కల్తీ పెరుగును గుర్తించాలంటే రుచి చూడడమే మార్గం. కల్తీ పెరుగు దుర్వాసన వస్తుంది. రుచి కూడా పుల్లగా, వగరుగా ఉంటుంది. గడ్డ కట్టినంత మాత్రాన అది స్వచ్ఛమైన పెరుగేనని మోసపోకండి. అందులోనూ కల్తీ ఉందని గుర్తించండి. ఈసారి హోటల్లో పెరుగు తినేటప్పుడు ఓ లుక్కేయండి.